నమస్కారం. స్క్రీన్ మీద చూస్తున్నదే ఇది జరిగిన ఒక చేవెళ్ళ బస్ ప్రయాణం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఈ యొక్క ట్రక్ లో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే నిండి ఉన్న కంకర అన్నమాట. స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూడండి, ఫేస్ టు ఫేస్ వస్తే నరకం నరకం కనబడుతుంది అన్నమాట. ఒకటేసారి ఎముడు వచ్చినట్టు అయిందన్నమాట. ప్రజల పరిస్థితి చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న నమస్కారం. కళ్ళకు కట్టినట్టు చూపించడం అయితే జరిగిందన్నమాట. స్క్రీన్ మీద కూడా చూసుకున్నట్టయితే మనకు రియాలిటీలో ఎలా జరిగిందో ఇంచుమించు రియాలిటీకును ఇప్పుడు చూపించే వీడియో వచ్చేసి కూడా మనం సేకరించి వీడియో ద్వారా కూడా చూపెట్టడం జరిగిందనమాట. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీలైతే దూర ప్రయాణాలకు వెళ్ళకండి. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇది ప్రమాదం సంబంధించి అయితే చాలా ఘోరంగా అన్నమాట, చాలా తీవ్రంగా కూడా. అసలు ట్రక్ వచ్చేసి మొత్తం కంకర లోడ్తో నిండి ఉందన్నమాట. మొత్తం స్టేట్ టు స్టేట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఫేస్ టు ఫేస్ వచ్చేసి ఇట్లా ఢీకొన్నాయి అన్నమాట. సో ఈ యొక్క కోణం చూసుకున్నట్టయితే ఒక అయితే మనకు ట్రక్ లో ఫుల్ లోడ్ ఉండడం కారణంతో ఆ ట్రక్ లో లోడ్ అంతా వచ్చేసి బస్ లోపలికి ఎంటర్ అయ్యేసి మొత్తం కమ్మేసింది అన్నమాట. సో ప్రజలందరూ కూడా చాలా మంది అంటే చాలా వరకు కొంతమంది గాయాలు అయ్యాయి. ఇట్లా అలాగే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే అయితే ముగ్గురు చనిపోవడం జరిగింది అనమాట. ఇది ఒక చాలా బాధాకరమైన విశేషం అనుకోవచ్చు అనమాట. సో ఎవరు కూడా మనం దీనికి సంబంధించి కూడా చావు ఎప్పుడు వస్తుంది మన చేతులు ఉండదన్నమాట. సో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. అజాగ్రత్తగా అనేది అయితే ప్రజలకు అయితే పనికిరాదు. సో ప్రతి ఒక్కరైతే అన్ని కూడా చూసుకుంటా నడవండి. ఎందుకంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికే సంఘటనలకు సంబంధించి మొన్న చూసుకున్నట్టయితేనేమో మళ్ళీ అక్కడ ఒక సంఘటన, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ చేవెళ్ళలో ఒక సంఘటన అన్నమాట. సో ఇట్లున్నదన్నమాట పరిస్థితి. బస్సుకు సంబంధించి మరి ఏమైనా దీనికి సంబంధించి కూడా మొత్తం పరిష్కారంగా ఇవ్వచ్చు. దీనికి సంబంధించి కూడా మొత్తం ఎంక్లాడ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే రావడం జరుగుతుంది. సో అలాగే చాలా మంది అయితే రోడ్లకు సంబంధించి కానివ్వచ్చు, ఈ చేవేళ్ళ బస్ ప్రయాణం ఏదైతే ఉందో రోడ్లు అనేది వేయలేదన్నమాట. అక్కడ రాజకీయ నాయకులు వచ్చేసి రోడ్లు కూడా చూసుకున్నట్టు సరిగ్గా లేవంటూ మనకు దీనికి సంబంధించి అసలైన కారణం ఇదన్నమాట. సో ట్రక్ వచ్చేసి కూడా ఫుల్ లోడ్తో ఉండడం అనేది జరిగింది అనమాట. కంకర లోడ్తో ఉండడం అనేది జరిగింది. మీరు స్క్రీన్ వచ్చేసి కూడా చూసే ఉంటారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో ఇట్లా జరిగిందన్నమాట. ప్రమాదం సంబంధించి కూడా ఇంచుమించు వీడియోలో ఎలా ఉందో అలానే మేము వచ్చేసి కూడా రియలిస్టిక్ గా క్రియేట్ చేసి అయితే మీ ముందైతే పెట్టడం జరిగిందన్నమాట. మళ్ళీ కలుసుకుందాం.